హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడే వచ్చిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది ముఖ్యంగా తెలంగాణ స్టేట్కి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అనమాట. ఇక వివరాల్లోకి వెళ్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఎండలు అయితే దంచి కొడుతున్నాయి. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో అయితే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ అయితే చల్లని కబురైతే చెప్పింది. అదేంటో ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి. అంతేకాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మేము పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొంది మీరు చూసే అవకాశం కలుగుతుంది. అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. తెలంగాణ రాష్ట్రంలో ఎండలు అయితే దంచి కొడుతున్న నేపథ్యంలో ఇక ఐఎండీ అయితే ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి ఎప్పుడైతే ఈ నెల ఏదైతే మే నెలకి సంబంధించి 15వ తారీఖు తర్వాత అయితే ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ప్రకటించింది. అలాగే రానున్న 4 రోజుల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని కూడా తెలిపింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రంలో ఎండలైతే దంచి కొడుతున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో అయితే రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలైతే ఎండల తీవ్రతకైతే అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే ఇక రాష్ట్ర ప్రజలకైతే ఐఎండీ వాతావరణ శాఖ అయితే చల్లని కబురైతే చెప్పింది. అది ముఖ్యంగా ఈ నెల ఏదైతే మే నెలకు సంబంధించి 15 తర్వాత అయితే ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అయితే ప్రకటించింది. అంతేకాకుండా రానున్న 4 రోజుల్లో అయితే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడతాయని అయితే తెలిపింది ఫ్రెండ్స్. ఆ తర్వాత కూడా ఇదే వాతావరణం అయితే కొనసాగుతుందని అయితే పేర్కొనడం అనేది జరిగింది. చూశారు కదా. మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.